అందరికి శరాతులు బాగా అంతా ఏం చేయమరి ఇక నిలబన ఆదిలాబాద్ అడవులల్లా ఇక గాలిచ్చి ఇటు తిరిగి అటు తిరిగి ఆ ఊరు ఈ ఊరు అంతా కళ తిరిగి ఇక కథ అంతా పట్టుకొచ్చినా మీరు దినం చూస్తూనే ఉన్నారు ఆదిలాబాద్ కథ. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇక మరి ఇలా ఎవరి జాతకం ఎట్లా ఉంది, ఎవరు ఏ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటారు, ఏ కథ అనేది మరి ఇందాము చూస్తూనే ఉండరు మన నేను. ముందుగాల మహాపత్రికల ఆయమన్న వార్తలు ఏమొచ్చినాయి ముందుగాల అంటే, హైకోర్టుకు స్మితా సబర్వాల్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సవాల్, ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్. ఈమె బుద్ధిగల తల్లి అట, ఈమె సొంత కారు పెట్టుకొని కిరాయి కట్టుకున్న తల్లి. వికలాంగులు ఏం చేస్తారు, వికలాంగుల నుంచి ఏమవుతుంది అని ఒకప్పుడు వికలాంగులను ఎక్కిరించిన తల్లి, మా బుద్ధిగల తల్లి. చిన్నతనంలోనే కొలువు బాగానే అందుకుంది, మంచిగానే రావసక్కని తల్లి బుద్ధిగల తల్లి అని అనుకోవచ్చిర్రు. కానీ ఆమె చేసే కథ గట్ట జరిగిందట. ఇక మరి కాళేశ్వరం కథలో కొన్ని ఇంజనీర్ల కథ, మరి ఆ కోళ్ళాగలు ఎన్ని కోట్లు మింగినాయి అనేది కూడా మనం నిన్న చెప్పుకున్నాం. ఇక నేను ఏ తప్పు చేయలేదు, నేను సీఎంఓ సెక్రటరీగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయలేదు, అసలు ఈ కాళేశ్వరం నీటిపారుదల శాఖ అన్న కూడా ఈమె ఉండేగా కొలువు, నేను ఏ పాపం ఎరుగా నా పేరు అన్న పెట్టిర్రు, నా పేరు తొలగించాలి, అన్నకెళ్ళి తీసేయాలి, కొట్టేయాలని ఇగో హైకోర్టు మెట్లెక్కిందట స్మితా సబర్వాల్. చూడాలి. అట్టహాసంగా అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా ఢిల్లీలో మెరిసిన తారలు. మలయాళ నటుడు మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. బలగం సినిమాకు జాతీయ అవార్డు అందుకున్న కాసర్ల శ్యామ్. ఉత్తమ నటులుగా అవార్డు అందుకున్న షారూక్, విక్రాంత్. ఇక మరి మీ నేను నర్సయ్య తాతకైతే ఏ అవార్డు ఇస్తలేరు. నా పాటతోటి రైతన్నలు బతికిర్రు అని లైవ్లలో మాట్లాడిపించిన. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచేయాలి మనిషి. ఇక మరి ఇప్పుడు నేను ఏం పాట పాడాలి, ఈ లోకంలో నీతికి నిలువ నీడలేదు, మా పేదోళ్ళ జాతి మీకెందుకు గొరగాదు. ఇంకా చాలా ఉంది, ఈ కథ పెద్దగా ఉంది పాట. ఇప్పటి వరకు అయితే ఇక మరి ప్రజాసేవలో ఏఎన్ఎన్ తాత ముందు వరుసలో ఉంటూ జనాల ఆపది సాప తరుచుకుంటూ వాళ్ళని మేలు కోల్పోతూ చైతన్యపరుస్తూ సమాజంలో మార్పుకై ఇలా 1000 పాటల దాకా రాసిన, కానీ గుర్తించేటోళ్ళే లేరు. నా పాటలతోటి ప్రాణాలు బతుకుతున్నాయి అయ్యా అని మొరబెట్టుకున్నా అరే అటనా అనేటోళ్ళు లేరు. సరే ఏం చేస్తాం. ఇక మీకు ఇవాళ ఒక 3 కోళ్ళాగలు పట్టుకొచ్చిన